సో శక్తి మరియు అధికారం. సో వీఆర్ స్టార్టింగ్ న్యూ సిరీస్ పవర్ అండ్ అథారిటీ. సో వీఆర్ నాట్ ఏ పవర్లెస్ పీపుల్. ఒకటే గుర్తుపెట్టుకోండి, నేను బైబిల్ మొత్తం చదివిన తర్వాత వీఆర్ నాట్ ఏ ఆర్డినరీ పీపుల్. గుర్తుపెట్టుకోండి, వీఆర్ ద ఎక్స్ట్రాడినరీ పీపుల్. మనందరము సామాన్య మనుషులము కాదు, ఎక్స్ట్రాడినరీ పీపుల్ మనందరం. దేవుడి తర్వాత ఈ భూలోకంలో అధికారం ఉందంటే ఒక మనిషికే ఇచ్చాడు దేవుడు. ఆకాశ పక్షులను, లేకపోతే సముద్రంలో జలరాశులను, లేకపోతే భూమి మీద పాకే జంతువులను, అనేక జాతి పక్షులను అన్నిటిని సృష్టించాడు. కానీ మానవుడికి ఇచ్చినంత అధికారము ఏ జంతువుకి ఇవ్వలేదు, ఏ పక్షికి ఇవ్వలేదు. మానవుడికి ఇచ్చిన రూపాన్ని, ఆయన రూపాన్ని మానవుడికే ఇచ్చేసాడు, మనిషికే ఇచ్చేసాడు. సో అందుకే మనిషి తలుచుకుంటే సాధించలేనిది ఏది ఉండదండి, గుర్తుపెట్టుకోండి. సో మనిషి తలుచుకుంటే సాధించలేని ఏది ఉండదు. సో దేవుడు సర్వాన్ని సృష్టించి అధికారాన్ని మనకి ఇచ్చేశాడు. ఈ లోకం అంతా నీదిరా, నువ్వు ఏలు అని ఇచ్చేశాడు. సో అందుకే ఇప్పుడు భూలోకంలో ఎవరు వెళ్తున్నారు? మానవుడు వెళ్తున్నాడా, లేకపోతే వేరే జంతువులు వెళ్తున్నాయా? ఏ జంతువు వెళ్ళట్లేదు, మానవుడే భూలోకాన్ని వెళ్తున్నాడు. సో నీ దగ్గర ఆ అధికారం ఉంది. సో ఇది ఎలా పనిచేస్తుందో చెప్తామా. మనందరము పవర్లెస్ క్రిస్టియన్ లాగా ఉండద్దు. వీ హ్యావ్ ఆల్ అథారిటీ. మనందరికి యూనివర్స్ మీద అథారిటీ ఇచ్చేశాడు దేవుడు. మనందరికి భూమి మీద, ఆకాశం మీద, యూనివర్స్ మీద అథారిటీ ఇచ్చేశాడు. ఇప్పుడు చాలా మంది దైవజనులు చూడండి, యేసు నామంలో క్యాన్సర్ వెళ్ళిపోనగానే వెళ్ళిపోతుంది. ఎందుకు? అథారిటీ ఉంది వాళ్ళ దగ్గర. యేసు నామంలో దయ్యము వెళ్ళిపోనగానే వెళ్ళిపోతున్నాయి. యేసు ప్రభు వారు చనిపోయిన లాజరస్ ని యేసు నామంలో చనిపోయిన లాజరస్ ని లే అనగానే వచ్చి 3 రోజుల తర్వాత చనిపోయినా కూడా లేచి వచ్చేసాడు. ఎందుకు? అధికారం ఉంది. సో దట్ అథారిటీ ఎవ్రీబడి హ్యాస్ ఇట్. మనందరికీ కూడా అలాంటి అధికారం ఉంది. ఆ అధికారము పని చేయాలంటే నీ లోపల పవర్ ఉండాలి. నీ లోపల పవర్ ఉండాలంటే ప్రార్థన చేయాలి. సో ప్రేయర్లెస్ క్రిస్టియన్ దగ్గర పవర్లెస్ క్రిస్టియన్స్ లాగా ఉంటారు. సో ఇఫ్ యు ఆర్ ఎ ప్రేయర్లెస్ క్రిస్టియన్, యూ విల్ బికమ్ ఏ పవర్లెస్ క్రిస్టియన్. ఇఫ్ యు ఆర్ ఎ ప్రేయర్ఫుల్ క్రిస్టియన్, యూ విల్ బికమ్ ఏ పవర్ఫుల్ క్రిస్టియన్. అర్థమవుతుందా? నీ లోపల పవర్ యాక్టివేట్ అయినప్పుడు అధికారం వస్తుంది. ఇప్పుడు ఒకటే చూద్దాం, ఒకసారి పొలిటికల్ గా వెళ్దాం మనం. సో ఒక చిన్నగా గ్రామ పంచాయతీ ఉంటది. ఆ గ్రామ పంచాయతీ సర్పంచ్ ఉంటాడు. ఆయనకు కొంతవరకే లిమిట్ ఉంటది, ఆ మండలం వరకే పర్మిషన్ ఉంటది, అధికారం ఉంటది. సో ఒక ఎమ్మెల్యే తీసుకుందాం. ఆ ఎమ్మెల్యే ఒక జిల్లా మొత్తానికి అధికారం ఉంటది. ఆ జిల్లాలో ఎన్ని మండలాలు ఉన్నాయో వాటన్నిటి మీద ఆయనకు అధికారం ఉంటది. సో ఆ ఎమ్మెల్యేకు ఈ యొక్క స్టేట్ మీద అధికారం ఉండదు, ఓన్లీ డిస్టిక్ వరకే అధికారం ఉంటది. ఒక ప్రధాన ముఖ్యమంత్రిని తీసుకుందాం, చీఫ్ మినిస్టర్, స్టేట్ చీఫ్ మినిస్టర్. ఒక స్టేట్ మీద మొత్తం అధికారం ఉంటది. ఆ స్టేట్ లో ఎన్ని విలేజ్లు ఉన్నాయో, ఆ స్టేట్ లో ఎన్ని మండలాలు ఉన్నాయో, ఎన్ని విలేజెస్ ఉన్నాయో, లేకపోతే ఎన్ని డిస్ట్రిక్ట్స్ ఉన్నాయో అన్నిటి మీద అధికారం ఉంటది. అదే అధికారము ముఖ్యమంత్రికి, చీఫ్ మినిస్టర్ కి దేశం మీద అధికారం ఉంటుందా? ఉండదు. మళ్ళా ప్రధానమంత్రికి ఎంటైర్ కంట్రీ మీద అధికారం ఉంటది. సో చూసారా డైమెన్షన్స్. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ కి ఈ ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క డిస్టిక్ మీద, ప్రతి ఒక్క మండలం మీద, ఆ ప్రతి ఒక్క స్టేట్ మీద ఆయనకు అథారిటీ ఉంటుంది. సో అథారిటీ. సో అలాగే డైమెన్షన్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు సర్పంచ్ కి కొంత అథారిటీ ఉంటుంది, ఎమ్మెల్యేకు, ఎమ్మెల్సీకి కొంత అథారిటీ ఉంటుంది, ఎమ్మెల్యే కొంత అథారిటీ ఉంటుంది, చీఫ్ మినిస్టర్ కి కొంత అథారిటీ ఉంటుంది, ప్రైమ్ మినిస్టర్ కి కొంత అథారిటీ ఉంటుంది. అలాగే నీకు ఈ డైమెన్షన్స్ కూడా మనకు అథారిటీ, మనకు కూడా ఈ డైమెన్షన్స్ ఉంటాయండి. ఇప్పుడు యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చినప్పుడు 100% సక్సెస్. ఏ రోగమైనా కూడా ఆయనకు లొంగిపోయింది. ఏ దయ్యమైనా, ఏ అపవిత్రాత్మైనా కూడా లొంగిపోయాయి. ఎందుకు? అంతగా అథారిటీ ఉంది, హై అండ్ అథారిటీ. సో హై అండ్ పవర్ ఆయన లోపల ఉంది. ఏ రోగం 100% సక్సెస్ రేషియో, నాట్ ఈవెన్ 99.99%. 3,000 మంది వస్తే 3,000 మంది స్వస్థత పొందుకున్నారు. సో 3,000 మంది వస్తే 3,000 మందికి దయ్యాలు వెళ్ళిపోయాయి. సో ఎంతమంది వచ్చి ఆయనను ముట్టుకుంటే అంతమంది స్వస్థత పొందుకున్నారు. సో 100% సక్సెస్, బికాస్ ఈ హ్యాస్ పవర్, ఈ హ్యాస్ అథారిటీ. సో ఆయన వెళ్ళిపోయే ముందు ఆ అధికారాన్ని, ఆ పవర్ ని మనకు కూడా ఇచ్చేసి వెళ్ళాడు. సో చాలా మంది, మీలో చాలా మంది అపవాదికి భయపడుతుంటారు. నో నో, అపవాదికి నువ్వే, నిన్ను చూసి అపవాదికి భయపడుతుంటాడు. ఎందుకంటే నీ లోపల అధికారం ఉంది, నీ లోపల ఆ పవర్ ఉంది. యూజ్ చేయాలి. పవర్, అధికారం యూజ్ చేయకపోతే ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు చీఫ్ మినిస్టర్ కో పవర్ ఉంటది, ఆయన యూజ్ చేయకపోతే ఏమవుతుంది? పవర్లెస్ అయిపోతాడు. ప్రైమ్ మినిస్టర్ కో పవర్ ఉంటుంది, అథారిటీ ఉంటుంది, అది యూజ్ చేయకపోతే ఆయన కూడా యూజ్లెస్ అయిపోతుంది.
పవర్లెస్ అయిపోతాడు. అందుకే నీ లోపల కూడా యాజ్ ఎ క్రిస్టియన్, యాజ్ ఎ బిలీవర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యూ హ్యావ్ పవర్ అండ్ అథారిటీ ఓవర్ ద వరల్డ్. నీకు కూడా అధికారం ఉంది, రోగులను స్వస్థపరిచే అధికారము. నీకు కూడా నీ శ్రమలు, నీ పోరాటాలను అధిగమించే అధికారం నీ దగ్గరనే ఉంది. డోంట్ బెగ్ ఫర్ ఎనీథింగ్. నేను చెప్పాను నిన్న, అథారిటీతో ప్రార్థించాలి మనం ఎప్పుడైనా కూడా. ఇప్పుడు మీ కళ్ళ ముందే నేను ప్రార్థించాను చూసారా, యేసు నామంలో ఇన్స్టెంట్ గా ఆ మెడ నొప్పి తగ్గిపోను గాక, యేసు నామంలో ఇన్స్టెంట్ గా ఆ తలనొప్పి తగ్గిపోను గాక. ఐఎమ్ నాట్ బెగ్గింగ్, జస్ట్ ఐ హావ్ అథారిటీ, ఐఎమ్ యూజింగ్ దట్ అథారిటీ విత్ మై మౌత్. ఆ అథారిటీ రావాలంటే నేను ప్రేయర్ లో కూర్చొని ఆ పవర్ తో యాక్టివేట్ చేసినప్పుడు, పవర్ ని యాక్టివేట్ చేసినప్పుడు అథారిటీ వస్తుంది. అర్థమవుతుందా? సో అందుకే అందుకే మనందరిలో కూడా ఈ అథారిటీని దేవుడు ఇచ్చేసాడు కాబట్టి వీ షుడ్ యూజ్ ఇట్. వీ షుడ్ నాట్ బెగ్ ఎనీథింగ్. ఐ కమాండ్ మై ఫైనాన్సెస్ కమింగ్ టు మై వే, దట్స్ ఇట్. నువ్వు పలుకుతే చాలని చెప్పాను నేను. సో ఐ కమాండ్ మై జాబ్ ఆఫర్ లెటర్ కమింగ్ టు మై ఈమెయిల్ ఐడి, దట్స్ ఇట్. నువ్వు అలా పలుకుతే చాలు, నువ్వు కమాండ్ చేయాలి అంతే, కమాండ్ చేయాలి. ఎందుకంటే నీకు అధికారం ఉంది. ఇప్పుడు యేసు ప్రభు వారు ఎవరన్నా బెగ్ చేశాడా? దయ్యమా వెళ్ళిపోనగానే వెళ్ళిపోయాయి. ఈ శరీరాన్ని విడిచి వెళ్ళిపో, మళ్ళీ తిరిగి రాకు అనగానే విడిచి వెళ్ళిపోయాయి. మళ్ళా శిష్యులు వెళ్ళగొట్టాలని చూశారు, వెళ్ళగొట్టలేకపోయారు. ఎందుకంటే వాళ్ళ లోపల పవర్ లేదు, వాళ్ళ లోపల అధికారం లేదు. సో మళ్ళీ వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి యేసు ప్రభు వారు మళ్ళా పరిశుద్ధాత్మ దేవుని వాళ్ళ లోపలికి పంపించి ఆ పవర్ ని యాక్టివేట్ చేసి మళ్ళీ యేసు ప్రభు వారు వెళ్ళిపోయిన తర్వాత యేసు ప్రభు వారు ఎన్ని అద్భుతాలు చేశారో శిష్యులు కూడా అన్ని అద్భుతాలు చేశారు. ఎందుకంటే దే గాట్ పవర్ అండ్ దే గాట్ అథారిటీ. అందుకే డోంట్ బి లైక్ ఏ పవర్లెస్ క్రిస్టియన్, డోంట్ బి లైక్ ఏ పవర్లెస్ క్రిస్టియన్. వీ హ్యావ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. గుర్తుపెట్టుకోండి, మనం ప్రపంచానికి వెలుగై ఉన్నాము. సో చాలా మంది అపవాదికి భయపడతారు. ఎందుకు భయపడడం? వాడికంటే ఎక్కువ పవర్ నీ లోపలనే ఉంది, వాడికంటే ఎక్కువ అథారిటీ నీ లోపల ఉంది. వాడు నిన్ను భయపెట్టడం కాదు, నువ్వే వాడిని భయపెట్టాలి. సో అర్థమవుతుందా? సో నీ నోట్లో అంత అథారిటీ పెట్టాడు, నీ శరీరంలో అంత అథారిటీ పెట్టాడు. పరిశుద్ధాత్మ శక్తితో నిండుకున్నప్పుడు శక్తితో నిండుకున్నప్పుడు పేతురు ఏమంటాడు? ఒక గుడి దగ్గర కొన్ని సంవత్సరాల నుంచి ఒక రోగి కూర్చొని ఉంటాడు. సో లేచి నలువు, నీవు ఇప్పుడే స్వస్థత పొందుకున్నా అనగానే లేచి నిలబడతాడు. ఏలియా ఒక పేద విధవరాలు ఇంటికి దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ కుమారుడు చనిపోతే ఒక్కసారి లే అనగానే లేచి నిలబడతాడు. చూసారా, అంత అథారిటీ ఉంది. చనిపోయిన వాళ్ళను కూడా లేపే అధికారము మనందరికి ఇచ్చేశాడు. రోగులను స్వస్థతపరిచే అధికారము, అపవిత్రాత్మలను ఎల్లగొట్టే అధికారము, సో మృతుల నుంచి లేపే అధికారము దేవుడు మనందరికి ఇచ్చాడు. సో వీ హ్యావ్ పవర్, వీ హ్యావ్ అథారిటీ. యేసు ప్రభు వారు పోయేటప్పుడు ఏమన్నాడు? నేను చేసిన కార్యాలు మీరు కూడా చేస్తారని చెప్పేసి వెళ్ళాడు. అందుకే ఈ పవర్ మీకు, ఈ అథారిటీ మీకు యాక్టివేట్ కావాలంటే ఫస్ట్ పవర్ యాక్టివేట్ కావాలి. పవర్ యాక్టివేట్ అయినప్పుడు అథారిటీలో మీకు అధికారం వస్తుంది. సో అందుకే ఈ యూనివర్స్ మీద ఇప్పుడు ఏలియా చూడండి, 3 సంవత్సరాల వరకు వర్షం పడకుండా ఉండును గాక అంటాడు. 3 సంవత్సరాల దాకా వర్షం పడదు, మళ్ళా వర్షం పడును గాక అంటాడు. సో వర్షం పడుతుంది. అందుకే ఏలియాకు యూనివర్స్ మీద అథారిటీ ఉందా లేదా? ఉంది, యూనివర్స్ మీద అథారిటీ ఉంది. సో ఇప్పుడు జోషువా చూడండి, సూర్యుడు అక్కడే ఆగిపోను గాక, చంద్రుడు అక్కడే ఆగిపోను గాక అని అంటాడు. 3 రోజుల వరకు సూర్యుడు అక్కడే ఆగిపోతాడు, చంద్రుడు అక్కడే ఆగిపోతాడు. 3 రోజుల వరకు పగలు రాత్రి చీకటి ఉండదు, మొత్తం పగలే ఉంటుంది, మొత్తం వెళ్తూనే ఉంటుంది. ఎందుకంటే అథారిటీ. చూసారా, దేవుడు యూనివర్స్ మీదనే అథారిటీ ఇచ్చేశాడు. నీ ఆకాశ పక్షుల మీద నీకు అథారిటీ ఉంది, ఈ యూనివర్స్ మీద అథారిటీ ఉంది. సో ఇప్పటికీ కూడా చాలా దైవజనులు ప్రార్థిస్తే మరణాలు ఆగిపోతున్నాయి, మరణించిన వాళ్ళు కూడా పైకి లేస్తున్నారు, బికాస్ దే హ్యావ్ అథారిటీ. చాలా మంది ప్రార్థిస్తే వర్షాలు వస్తున్నాయి, వర్షాలు ఆగిపోతున్నాయి, కరోనా వైరస్లు ఆగిపోతున్నాయి, క్యాన్సర్లు హీల్ అవుతున్నాయి, సో ఆటిజం హీల్ అవుతున్నాయి, బ్రేక్ అయిన బోన్స్ కూడా మళ్ళీ రీకనెక్ట్ అవుతున్నాయి, ఫ్రాక్చర్ అయిన అన్ని కూడా మళ్ళీ రీఅరేంజ్ అవుతున్నాయి. సో ఆపరేషన్స్ క్యాన్సిల్ అవుతున్నాయి, సర్జరీస్ క్యాన్సిల్ అవుతున్నాయి. సో మీ కళ్ళ ముందే మన మినిస్ట్రీలో ఎన్ని అద్భుతాలు చేశాడో దేవుడు తెలుసు. బికాస్ అథారిటీ శక్తి. జస్ట్ ఐఎమ్ యూజింగ్ దట్ అథారిటీ. సో అందుకే ఇది నా ఒక్కడికే కాదు, దైవజనులు కాదు, ప్రతి ఒక్క క్రైస్తవుడి వెలుగులాగా మారాలి. ప్రతి ఒక్క క్రైస్తవుడికి శక్తి, అధికారము ఉన్నది. సో అందుకే వీఆర్ నాట్ ఏ నార్మల్ పీపుల్, వీఆర్ ఎక్స్ట్రాడినరీ పీపుల్. డోంట్ ఫియర్ ఫర్ ఎనీథింగ్. సో డోంట్ ఫియర్ ఫర్ ఎనీథింగ్. వీఆర్ ద నార్మల్ పీపుల్, ఎక్స్ట్రాడినరీ పీపుల్. మన అందరము కింగ్డమ్ ఆఫ్ గాడ్ అండి, మనం అందరం దేవుడి యొక్క పిల్లలము. గుర్తు పెట్టుకోండి, వీఆర్ ద చైల్డ్ ఆఫ్ గాడ్. If devil is harass you, just you can tell to him, I am the child of God, don't harass me.
If devil is criticize you, you can tell to that devil, I'm the child of God, I have power and authority over my world. ఈ వరల్డ్ మీదనే మన అందరికి అధికారం ఉంది. సో అర్థమవుతుందా? సో డోంట్ డిస్కరేజ్ యువర్ సెల్ఫ్, ఆల్వేస్ ఎంకరేజ్ యువర్ సెల్ఫ్, బికాస్ యు ఆర్ ద చైల్డ్ ఆఫ్ గాడ్. ఆయన అన్నాడు మీరందరూ నా వారసులు అండి అని అన్నాడు యేసు ప్రభు వారు. మనందరినీ మీరు నా వారసులు అని చెప్పేసి వెళ్ళాడు. ఇప్పుడు తండ్రికి పవర్ ఉన్నప్పుడు కుమారుడు కూడా పవర్ ఉంటదా ఉండదా? సో ఇప్పుడు సీఎం కొడుకుకు పవర్లెస్ గా ఉంటాడా అండి? వాడికి కూడా ఎంతో కొంత పవర్ ఉంటది. సో ప్రధానమంత్రి పిల్లలకు సేఫ్టీ ఉండదా, పవర్ ఉండదా, అథారిటీ ఉండదా? ఉంటది. సో మనందరం దేవుడి పిల్లలం. ఆయన మన పక్షపాతం లేదు. దేవుడికి కుళ్ళుకునేవి కాదు, నేను వీళ్ళకి పిల్లలు కదా, వీళ్ళకి అధికారం ఇస్తే ఏమైతుంది అని అట్లా కుళ్ళుకునేది దేవుడు లేదు. కుళ్ళు బుద్ధి లేదు దేవుల్లో. అధికారాన్ని మనకు ధారాళంగా ఇచ్చేసి వెళ్ళాడు, శక్తిని ధారాళంగా ఇచ్చేసాడు. అందుకే కమాండ్ చేయండి. నేను చెప్తున్నాను కదా, ఇంట్లో అప్పులున్నాయా, యేసు నామంలో అప్పులు వెళ్ళిపోను గాక, ఆమేన్. ఎందుకంటే యు హావ్ అథారిటీ. నీకు జాబ్ రావాలా, యేసు నామంలో నాకు జాబు ఈ రోజే వచ్చును గాక, ఆమేన్. అథారిటీ. ఇలా పలుకుతుండాలి. నీ శరీరంలో ఈ సిక్నెస్ ఉందా, యేసు నామంలో నా శరీరంలో సిక్నెస్ బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. యేసు నామంలో బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. అథారిటీ. సో ఈ అథారిటీ నువ్వు ఏ నామాన్ని యూజ్ చేస్తున్నావు? యేసయ్య నామాన్ని యూజ్ చేస్తున్నావు. యేసయ్య నామానికి అథారిటీ ఉంది, యేసయ్య నామానికి పవర్ ఉంది. మోస్ట్ హై అండ్ నేమ్ జీసస్, మోస్ట్ పవర్ఫుల్ నేమ్ జీసస్, మోస్ట్ అన్నిటికంటే భూలోకం కంటే పరలోకం కంటే అత్యధికమైన శక్తివంతమైన నామము యేసయ్య నామము. అది యూజ్ చేయండి. నేను చాలా సందర్భాల్లో చెప్పాను, ఇలా ప్రాక్టీస్ చేయాలి. మనం ప్రాక్టీస్ చేయాలి. యేసు నామంలో నా జాబు వచ్చును గాక, ఆమేన్. యేసు నామంలో నా తలనొప్పి వెళ్ళిపోను గాక, ఆమేన్. యేసు నామంలో నా బాడీలో ఉన్న సిక్నెస్ బయటికి వచ్చును గాక, ఆమేన్. అథారిటీతో ఒక కమాండ్ వాయిస్ తో రిలీజ్ చేయండి, అది వెళ్ళిపోతుంది, ఆ సిక్నెస్ వెళ్ళిపోతుంది. సో దేవుడు నీకు ఆ పవర్ ఇచ్చేసాడు, అధికారం ఇచ్చేసాడు. అది పోవాలంటే నువ్వు ప్రేయర్ లో కూర్చోవాలి. నువ్వు ప్రేయర్ లో కూర్చున్నప్పుడు నీ లోపల ఆ పవర్ పెరుగుతుంటది. ఆ పవర్ పెరిగినప్పుడు నీకు అధికారం వస్తుంది. ఇప్పుడు సీఎం కుర్చీలో కూర్చోబెట్టగానే వాళ్ళకి అధికారం ఇచ్చేస్తారు. ఇగో ఈ రాష్ట్రము నీది, ఈ స్టేట్ నీది, నువ్వు ఏ డిసిషన్ తీసుకుంటే అదే నీకు పనిచేస్తుంది. నువ్వు ఏ ఫైల్ మీద సంతకం పెడితే అది నీ ఇష్టం అని పెట్టేసిపోతారు. సో అర్థమవుతుందా అండి? సో చూద్దాము వాక్యం ద్వారా. ఆదికాండం 1:24 దేవుడు వాటి జాతి ప్రకారము జీవము గల వాటిని, అనగా వాటి జాతి ప్రకారం పశువులను, పురుగులను, అడవి జంతువులను భూమి మీద పుట్టించుగాక అని పలికెను, ఆ ప్రకారం ఆయను. సో దేవుడు ఈ భూలోకాన్ని మొత్తాన్ని సృష్టించాడండి. నీటిని సృష్టించాడు, భూలోకాన్ని సృష్టించాడు, సముద్రాలను సృష్టించాడు, సెలయేర్లను సృష్టించాడు, జీవరాశులను అన్నిటిని సృష్టించాడు, జలరాశులను, సముద్రంలో ఉన్న చేపలను అన్నిటిని సృష్టించాడు, అడవి మృగాలను సృష్టించాడు, జంతువులను సృష్టించాడు. అన్నిటిని సృష్టించి దేవుడు మనిషి చేతికి అప్పగించి వెళ్ళాడు. ఇదిగో మనిషి నీ చేతికి అప్పగిస్తున్నాను, ఏలు అని ఇచ్చేశాడు. దేవుడు ఆయా జాతుల ప్రకారము అడవి జంతువులను, ఆయా జాతుల ప్రకారము పశువులను, ఆయా జాతుల ప్రకారము నీళ్లను ప్రాకు పురుగును చేసెను, అది మంచిదని దేవుడు చూసారా? అన్ని నీ కంటి కనిపించే చీమ కావచ్చు, నక్క కావచ్చు, కుక్క కావచ్చు, గాడిద కావచ్చు, లేకపోతే గుర్రం కావచ్చు, సింహం కావచ్చు, అన్ని దేవుడు సృష్టించాడు. అన్ని సృష్టించి దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున, చూడండి. సో దేవుడి యొక్క స్వరూపాన్ని, దేవుడి యొక్క రూపాన్ని మనిషికే ఇచ్చేశాడు. ఏ కుక్కకి ఇవ్వలేదు, ఏ నక్కకి ఇవ్వలేదు, ఏ సింహానికి ఇవ్వలేదు, ఏ పురుగుకి ఇవ్వలేదు, ఏ ఒక్క ఆకాశ పక్షికి ఇవ్వలేదు. సో దేవుడి యొక్క స్వరూపాన్ని మనకి ఇచ్చేశాడు, దేవుడి యొక్క పోలికను మనకి ఇచ్చేశాడు. సో ఇప్పుడు చెప్పండి, ఆఫ్టర్ ద గాడ్ హూ ఇస్ ద గ్రేటర్? వీఆర్ ద గ్రేటర్ ఆఫ్టర్ ద గాడ్. మన దేవుడి తర్వాత మనమే గొప్ప. సో నిన్ను మించిన శక్తి భూలోకంలో ఏది లేదు. ఏ అపవాది శక్తి లేదు, ఏ దేవదూతల శక్తి లేదు, ఏ శక్తి లేదు. అందుకే మనిషి తలుచుకుంటే సాధించలేనిది ఏది లేదు, పట్టుదల ఉండాలి. మనిషి తలుచుకుంటే సాధించలేనిది ఏది లేదు. సో కసితో ప్రార్థించాలి. సో మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము, వారు సముద్రపు చేపలను. సో దేవుడు మనిషిని సృష్టించాడు ఆయన స్వరూపమందు. సృష్టించి ఏమంటున్నాడు? వాళ్ళట, మనుషులట సముద్ర చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురు గాకని పలికెను. చూసారా అండి? సో అన్ని సృష్టించిన తర్వాత దేవుడు ఆ మనిషిని సృష్టించేటప్పుడు ఆయనే రూపాన్ని ఇచ్చేద్దామని చెప్పేశాడు.
సో ఆయన రూపాన్ని ఇచ్చేశాడు, ఆయన పోలికని ఇచ్చేశాడు, ఆయన పవర్స్ ని కూడా మనకి ఇచ్చేశాడు. ఇచ్చేసి వీళ్ళట మనుషులట సముద్రంలో ఉన్న చేపలను ఏలుతారట, ఆకాశంలో పక్షులను ఏలుతారట, పశువులను, సమస్త భూమిని, చూసారా భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతును ఏలుదుగాకని పలికేను. సో ఇప్పుడు ఎవరు ఏలుతున్నారని భూమి మీద? మనిషే కదా. ఏ జంతువు ఏలట్లేదు, ఏ పక్షి ఏలట్లేదు, ఏ చేపలు ఏలట్లేదు, మనిషే భూలోకాన్ని ఏలుతున్నాడు. సో నవ్ యు టెల్ మీ, సో భూలోకం అంతా నియర్స్, సో ఎంటైర్ యూనివర్స్ ఈజ్ యువర్స్, ఎంటైర్ ఎర్త్ ఈజ్ యువర్స్. సో ఈ భూలోకము మనది. సో ఈ భూలోకం మీద మనందరికీ ఏలే అధికారాన్ని ఇచ్చాడు. నీ ఆర్థిక సమస్యలను ఏలే అధికారాన్ని, నీ కుటుంబ సమస్యలను ఏలే అధికారాన్ని, నీ శ్రమలను ఏలే అధికారాన్ని, నీ పోరాటాలను ఏలే అధికారాన్ని దేవుడు ఇచ్చేశాడు. సో యూ హ్యావ్ పవర్ అండ్ అథారిటీ. దేవుడు మొత్తం సృష్టించేసి నరుడి చేతికి అప్పగించేశాడు. నౌ యూ టెల్ మీ, యు ఆర్ ద ఆర్డినరీ పీపుల్ ఆర్ ఎక్స్ట్రాడినరీ పీపుల్? మనము ఎక్స్ట్రాడినరీ పీపుల్. ఎందుకంటే ఇంత పెద్ద యూనివర్స్ మన చేతిలో ఉంది, మన కంట్రోల్లో ఉంది. అందుకే ఈ స్పిరిచువల్ వరల్డ్ నీ కంట్రోల్లో ఉంది, ఈ ఫిజికల్ వరల్డ్ నీ కంట్రోల్లో ఉంది, ఈ ఎర్త్ నీ కంట్రోల్లో ఉంది. అందుకే నువ్వు భూమి మీద ఎంత కష్టపడి పనిచేస్తే అంతగా నీకు విజయం వస్తుంటది. ఈ భూమి మీద నీకు అపజయం అంటూ ఉండనే ఉండదు. భూలోకం మీద, నీ భూలోకం మీద ఇక విజయమే, నీకు అపజయం అంటుండదు. ఎందుకంటే నీ లోపల అంత అథారిటీ దేవుడు ఇచ్చేశాడు. నీ స్వరూపం ఎవరి స్వరూపం? దేవుడి స్వరూపం. నీలో ఉన్న శక్తి ఎవరి శక్తి? దేవుడి శక్తి. నరుని చేసి ఏం చేశాడు దేవుడు? జీవాత్మను ఊదాడు. తన లోపల ఉన్న ఆత్మను, తన లోపల ఉన్న జీవాన్ని నరుడి లోపల ఇచ్చేశాడు. ఏలుదురుగాకని పలికెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించను, దేవుని స్వరూపమందు వారిని సృజించను, స్త్రీను గాని పురుషును గాని వారిని సృజించను. ఒకటే గుర్తుపెట్టుకోండి, స్త్రీకైనా పురుషుడికైనా సమాన పవర్ ఉంటది. చాలా మంది ఏం చేశారంటే మన దేశంలో స్త్రీని తక్కువగా చేశారు, పురుషుణ్ణి ఎక్కువగా చేశారు. బట్ గాడ్ సైట్ లో ఇద్దరు సమానమే, దేవుడి దృష్టికి ఇద్దరు సమానమే, ఇద్దరిని సృష్టించాడు. కానీ ఇప్పుడు స్త్రీ తలుచుకుంటే ఫ్లైట్లు తోలుతున్నారు, ఇప్పుడు స్త్రీ తలుచుకుంటే ఆపరేషన్స్ చేస్తున్నారు, సర్జరీస్ చేస్తున్నారు. అందుకే డోంట్ బి లైక్ ఏ పవర్లెస్ ఉమెన్, యూఆర్ ఆల్సో నాట్ ఏ పవర్లెస్ ఉమెన్. ఇంకా చెప్పాలంటే పురుషుడి కంటే స్త్రీ లోపలే ఇంకెక్కువ సామర్థ్యం ఉంటుంది, ఎక్కువ ఓపిక ఉంటుంది, ఎక్కువ సహనం ఉంటుంది. ఎన్ని బాధలు వచ్చినా కూడా తట్టుకునే శక్తి స్త్రీకే ఉంటుంది, హ్యాండ్లింగ్ కెపాసిటీ స్త్రీకే ఉంటుంది. కానీ మన మహానుభావులు స్త్రీని హెచ్చించద్దు, స్త్రీని హెచ్చిస్తే మన కంట్రోల్లో ఉండరని సో స్త్రీని తక్కువ చేసి చూశారు. స్త్రీని గాని పురుషుని గాని వారిని సృజించను, దేవుడు వారిని ఆశీర్వదించను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని నిండించి. చూసారా, భూలోకం అంతా నీదేగా, నువ్వు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించు. సో చూసారా, నీకు ఆ అధికారం ఉంది, నీకు ఆ ఆశీర్వాదం ఉంది. ఫలించి అభివృద్ధి చెంది విస్తరించాలి, భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. చూసారా, భూలోకం మొత్తం మన కంట్రోల్లో ఉంది. ఇప్పుడు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను. సో మనకు మొట్టమొదట మనిషిని తయారు చేసిన తర్వాత దేవుడు ఇచ్చిన ఫస్ట్ బ్లెస్సింగ్ ఏంటంటే మనం ఫలించాలి, అంటే ఫ్రూట్ఫుల్ కావాలి, అభివృద్ధి కావాలి, ఇంక్రిమెంట్ కావాలి, విస్తరించాలి, ఎక్స్పాండ్ కావాలి. ఇది మనిషి సృష్టించిన తర్వాత దేవుడు మనకి ఇచ్చిన మొట్టమొదటి ఆశీర్వాదము. సో ఇప్పుడు చెప్పండి, ఇంత గొప్ప ఆశీర్వాదం ఉంది మన దగ్గర, ఇంత పెద్ద పవర్ ఉంది. ఏమంటున్నాడు? ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను. సో ప్రతి జీవుడు ఏలడానికి ఏమిచ్చాడు? మనకు ఆ పవర్ ని, అథారిటీని ఇచ్చేశాడు. సో అర్థమవుతుందా? సో ఒక మంచి ధనవంతుడు మనల్ని తీసుకొని వెళ్ళి, ఇగో ఈ ప్యాలెస్ అంతా నీదే, నా ధనము నా ఆస్తి అంతా నీదే, ఏలు అన్న ఇస్తే ఎలా ఉంటుంది? సో అలాగే దేవుడు కూడా ఈ భూలోకం అంతా నాదే, ఈ జంతువులు నాయే, ఈ యొక్క భూలోకంలో ఉన్న సకల ఆశీర్వాదాలు నాయే, నీకు ఇస్తున్నా ఏలుపో అన్నాడు. అంటే నీకు ఆ అధికారాన్ని ఇచ్చాడు, ఆ రైట్స్ ని ఇచ్చాడు, ఆ పవర్ ని ఇచ్చేశాడు. అందుకే పవర్లెస్ గా ఉన్నప్పుడు నువ్వు ఏమీ సాధించలేవు. యు నీడ్ టు ఇంక్రీజ్ యువర్ పవర్. నేను చెప్పాను కదా, ఒక ఎమ్మెల్యేలకు ఒక లెవెల్ వరకే పవర్ ఉంటుంది, చీఫ్ మినిస్టర్ కి ఒక లెవెల్ వరకే పవర్ ఉంటుంది, ప్రైమ్ మినిస్టర్ కి ఒక ఎంటైర్ కంట్రీ మీద పవర్ ఉంటుంది. చూసారా, అలాగే దీంట్లో కూడా ఈ పవర్ అథారిటీలో కూడా డైమెన్షన్స్ ఉంటాయి. నువ్వు ఏ లెవెల్ ఆఫ్ డైమెన్షన్స్ కి వెళ్ళాలి? ప్రైమ్ మినిస్టర్ లెవెల్ ఆఫ్ అథారిటీకి వెళ్ళాలి. అంటే నీ ప్రేయర్ అలాగా ఉండాలి. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ కి ఎంటైర్ కంట్రీ మీద అథారిటీ ఉంటుందా లేదా? అదే చీఫ్ మినిస్టర్ కి ఉంటుందా? చీఫ్ మినిస్టర్ కి ఓన్లీ స్టేట్ లెవెలే అథారిటీ ఉంటుంది.
కంట్రీ లెవెల్ అథారిటీ ఉండదు. ఎమ్మెల్యేకు ఓన్లీ డిస్ట్రిక్ట్ లెవెల్ అథారిటీ ఉంటుంది, స్టేట్ లెవెల్ అథారిటీ ఉండదు. ఎమ్మెల్సీకి ఆ లిమిటేషన్ అథారిటీ ఉంటుంది. సో మనకు కూడా అలాంటి అథారిటీ రావాలంటే నువ్వు ఎక్కువగా ప్రేయర్ లో గడిపినప్పుడు నీ లోపల శక్తి పెరుగుతుంది. శక్తి పెరిగినప్పుడు నీకు కూడా అధికారం వస్తుంది. సో ఏలియా చూడండి, వర్షం ఆగనగానే ఆగింది, వర్షం కురువు అనగానే కురిసింది. బికాస్ అథారిటీ. మనందరికి యూనివర్స్ మీదనే అథారిటీ ఇచ్చేశాడు. మనందరికి యూనివర్స్ మీద, ఈ ఎర్త్ మీదనే పవర్ అండ్ అథారిటీ ఇచ్చేశాడు. చూడండి, మీరు భూమిని ఏలుండి. సో నీ ఆర్థిక సమస్యలను మీరే జయించి ఏలాలి. కుటుంబ సమస్యలను మనమే జయించి ఏలాలి. భర్త సమస్య, పిల్లల సమస్య మనమే జయించి ఏలాలి. దేవుడి వారితో చెప్పాను, ఇచ్చేశాడు. అందుకే దేవుడు నీ లోపలనే పవర్ ని పెట్టాడు, నీ లోపలనే శక్తిని పెట్టాడు. సో యూ షుడ్ యూజ్ ఇట్ దట్ పవర్. ఇప్పుడు సీఎం కుర్చీలో కూర్చోగానే సరిపోదు, ఆయన పవర్ యూజ్ చేసినప్పుడే ఆ విలువ. ప్రైమ్ మినిస్టర్ కుర్చీలో కూర్చోగానే సరిపోదు, ఆ పవర్ యూజ్ చేసినప్పుడే విలువ. సో నువ్వు దేవుడి బిడ్డవా కాదు, నువ్వు ఆ పవర్ తో నిండుకున్నప్పుడే నీకు ఆ విలువ. అందుకే ఎవ్వడు కూడా ఇక్కడ గ్రూపులో ఎవ్వరం కూడా అపవాదికి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, నీకే అపవాది భయపడతాడు. ఆర్థిక సమస్యలకు నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, ఆర్థిక సమస్యలు నీకు భయపడాలి. అందుకే నేను చెప్పాను, మనం బ్లెస్సింగ్ ఎంబడి కాదు, బ్లెస్సింగే మన ఎంబడి రావాలి. ఎందుకంటే సృష్టి అంతా మన కంట్రోల్లో పెట్టాడు. అందుకే నీ ఫైనాన్సెస్ కూడా నీ కంట్రోల్లో ఉంది. నువ్వు కమాండ్ చేసి తీసుకో, నువ్వు రిసీవ్ చేసుకో, కమాండ్ చేసుకో. విశ్వాసంతో ఒక మాట పలుకు, ఒక మాటను 10 సార్లు పలుకు. అదే 10 సార్లు పలికిన మాటను 100 సార్లు పలుకు. నీకు ఆ అథారిటీ రిలీజ్ అవుతుంటది. ప్రాక్టీస్ చేయాలి. ఖాళీ కూర్చోద్దు. యేసు నామంలో నా పిల్లల భవిష్యత్తు బాగుండును గాక, ఆమేన్. దాట్స్ ఇట్. పని చేస్తుంది. యేసు నామంలో నా భర్త మారును గాక, ఆమేన్. పని చేస్తుంది. ఎందుకంటే అథారిటీతో మాట్లాడు, నీకు అది పని చేస్తుంది. దేవుడు ఇదిగో భూమి మీద ఉన్న విత్తములిచ్చు ప్రతి చెట్టును, విత్తములిచ్చు వృక్షము గల ప్రతి వృక్షమును మీకు ఇచ్చి ఉన్నాను. చూసారా అండి, నీకు ఇచ్చేసాను. మానవుడా, నీకు ఇచ్చేసాను. సర్వాధికారాలు ఇచ్చాడు, అవి మీకు ఆహారం అగును. సో విత్తనాలను ఇచ్చేశాడు, భూమిని ఇచ్చేశాడు, చెట్టునిచ్చేశాడు, వృక్షాలను ఇచ్చేశాడు. ఇప్పుడు ఇన్ని ఫ్రూట్స్ ని మనిషి తింటున్నాడా లేదా? సో ఇన్ని వెజిటేబుల్స్ ని మనిషి తింటున్నాడా లేదా? ఇన్ని జంతువులను మనిషి వెళ్తున్నాడా లేదా? గాలిని, పక్షిని అన్ని వెళ్తున్నాడా లేదా? సో నౌ యూ టెల్ మీ, యు ఆర్ ద ఆర్డినరీ ఆర్ ఎక్స్ట్రాడినరీ పర్సన్. నేనైతే బైబిల్స్ అన్న తర్వాత ఐఎమ్ నాట్ ఏ ఆర్డినరీ మ్యాన్, ఐఎమ్ ఏ ఎక్స్ట్రాడినరీ మ్యాన్. నేను ఆర్డినరీ వ్యక్తిని కాదు. ఇఫ్ సంబడి ట్రీట్ మీ యాజ్ ఏ ఆర్డినరీ మ్యాన్, దట్ ఈస్ దేర్ మిస్టేక్, నాట్ మై మిస్టేక్. బట్ ఇన్ సైట్ ఆఫ్ గాడ్ ఐఎమ్ ద వెరీ ప్రిసిషియస్. దేవుడి దృష్టికి మనందరం చాలా విలువైన వాళ్ళము. గుర్తు పెట్టుకోండి, వాళ్ళు విలువ ఇవ్వట్లేదు, వాళ్ళు నన్ను వదిలేసిపోయారు, వీళ్ళు నన్ను వదిలేసిపోయారు. నో, డోంట్ వరీ అబౌట్ దోస్ పీపుల్. లెట్ దెమ్ గో, లెట్ దెమ్ కమ్. టైం వచ్చినప్పుడు వెళ్ళిపోనివ్వండి, టైం వచ్చినప్పుడు రానివ్వండి. నిన్ను ఎవరు క్రిటిసైజ్ చేసినా కూడా నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నిన్ను నెగ్లెక్ట్ చేసినా భయపడాల్సిన అవసరం లేదు. నిన్ను విమర్శించినా భయపడాల్సిన అవసరం లేదు. నిన్ను దూషించినా భయపడాల్సిన అవసరం లేదు. నిన్ను ఎవరైనా వదిలేసి వెళ్ళిపోయినా భయపడాల్సిన అవసరం లేనే లేదు. బికాస్ యు ఆర్ ద చైల్డ్ ఆఫ్ గాడ్, యూ హ్యావ్ పవర్ అండ్ అథారిటీ. నువ్వు కమాండ్ చేసి మళ్ళీ నువ్వు రిటర్న్ తీసుకొచ్చుకో నీ బ్లెస్సింగ్స్ ని. జాబ్ పోయిందా, కమాండ్ చేసి బ్లెస్సింగ్స్ ని తీసుకొచ్చుకో. లేకపోతే నీకు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా, కమాండ్ చేసి బ్లెస్సింగ్స్ ని తీసుకొచ్చుకో. అంతేకాని నువ్వు భయపడాల్సిన, ఎందుకంటే నీకు ఇచ్చి ఉన్నాను. చూసారా, అధికారాన్ని ఇచ్చి ఉన్నాడు, మీకు ఆహారం అగును. సో అన్నిటి మీద ఇప్పుడు చెప్పండి, ఈ ఎర్త్ ఈజ్ అవర్స్, ఈ భూలోకము మనది, భూలోకం మనది. అందుకే నువ్వు భూలోకంలో దేనైతే బంధిస్తావో, యేసు ఏమన్నాడు, అవి పరలోకంలో బంధించబడతాయి. భూలోకంలో దేనైతే విప్పబడతాయో పరలోకంలో అవి విప్పబడతాయి. బట్ మనం ఏమయ్యాము, డ్రై అయిపోయాము. సంఘం అంతా కూడా చీకట్లో ఉంది. సంఘం అంతా కూడా వెలుగు లేకుండా పవర్లెస్ గా ఉంటుంది. సంఘం అంతా కూడా ఎలా ఉంటుంది, ఎంతసేపు ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, దరిద్రము, పేదరికము, అప్పులు, కొట్లాటలు, భార్య భర్తల పిల్లల కొట్లాటలు, మిస్అండర్స్టాండింగ్. దీంతో సంఘం ఏమైంది, స్ట్రక్ అయిపోతుంది. ఎందుకంటే అపవాది గుడ్డితనాన్ని తీసుకొస్తున్నాడు. ఏం చేస్తున్నాడంటే నీ లోపల ఏ శక్తి లేదు అని రికగ్నైజేషన్ చేసేలాగా నిన్ను అంధకారం డిమోటివేట్ చేస్తున్నాడు. నో, యు ఆర్ ద చైల్డ్ ఆఫ్ గాడ్. డిక్లేర్ దట్ వర్డ్ టు సైతాన్. నాకు కూడా అప్పుడప్పుడు డిమోటివేషన్ వచ్చినప్పుడు అపవాది చాలా తలంపులను తీసుకొస్తాడు, నన్ను చాలా డిమోటివేట్ చేస్తాడు, డిప్రెషన్ లోకి వెళ్ళేలాగా చేస్తాడు. చాలా అటాక్ చేసినప్పుడు, నో, ఐఎమ్ ద చైల్డ్ ఆఫ్ గాడ్. జస్ట్ ఐ విల్ సెట్ దిస్ వర్డ్.
then that depression will go out, that demotivation will go out, ఆ డిప్రెషన్ అవుతుంది. బికాస్ ఐఎమ్ ద చైల్డ్ ఆఫ్ గాడ్ అండి. ఒక ముఖ్యమంత్రి కొడుకుకి ఎంత పవర్ ఉంటది, ఎంత ఎంత కాన్ఫిడెంట్ గా ఉంటాడు. ఒక ప్రధానమంత్రి కొడుకు ఎంత కాన్ఫిడెంట్ ఉంటాడు. ఒక బిలీనియర్ కొడుకు ఎంత కాన్ఫిడెంట్ గా ఉంటాడు. సో వీఆర్ నాట్ ఏ బెగ్గర్స్, వీఆర్ నాట్ ఏ పూర్, వీఆర్ ద రిచ్ పీపుల్. గుర్తుపెట్టుకోండి, వీఆర్ ద చైల్డ్ ఆఫ్ గాడ్. సర్వశక్తి గల దేవుడికే కుమారులం మనందరం కూడా. సృష్టి యావత్తు మన కంట్రోల్లో ఉంది. అందుకే నువ్వు, నీ ఆశీర్వాదము నీ కంట్రోల్లోనే ఉంది. నువ్వు పవర్ తో, అధికారంతో మాట్లాడి తీసుకొచ్చుకో. చెప్తాను కదా, ఒక చెట్టును నరకాలంటే ఒక దెబ్బతోటి అది పడిపోదండి. ఒక దెబ్బ కొట్టాలి, ఆ కొట్టిన దెబ్బ మీద రెండో దెబ్బ కొట్టాలి, ఆ రెండో దెబ్బ కొట్టిన దగ్గర నాలుగో దెబ్బ కొట్టాలి, 10 దెబ్బలు, 20, 30 దెబ్బలు కొట్టిన తర్వాత 50వ దెబ్బకు అది ఇరిగి కింద పడిపోతుంది చెట్టు. అలాగే నీ అథారిటీ కూడా అలాగే ప్రేర్ చేయాలి. అలాగే యేసు నామంలో నా జాబు వచ్చును కాక, ఒకటోసారి అన్నావు, రెండోసారి అన్నావు, 10వ అన్నావు, 50 సార్లు అన్నావు, 100వ అన్నావు, 101 అది పనిచేస్తుంది. వాట్స్ రాంగ్ ఇన్ దట్? నువ్వు ప్రవచించడానికి నీలో నొప్పి ఏంటిది? ఏమైనా కాస్ట్ ఉందా? లేదా నా నరాలు లేని నాలిక నొప్పి ఏమైనా వస్తుందా అథారిటీతో మాట్లాడడానికి? బికాస్ యువర్ ల్యాక్ ఆఫ్ పవర్, బికాస్ యువర్ ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్, బికాస్ యువర్ ల్యాక్ ఆఫ్ అథారిటీ, బికాస్ యువర్ ల్యాక్ ఆఫ్ సెల్ఫ్ మోటివేషన్. సో నీలో, నాకు చదువు లేదు, నేను ఆడదాన్ని, భర్త లేడు, సో నేను నాకుగానే పరిస్థితులు బాగాలేవు. నో 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 నో. యు ఆర్ ద పవర్ఫుల్ ఉమెన్, యు ఆర్ ద పవర్ఫుల్ మ్యాన్. నీ లోపల అథారిటీ ఉంది, నీ లోపల అధికారం ఉంది. ఎప్పుడైతే నువ్వు యేసయ్యను అంగీకరించావో అప్పుడే ఆయన పవర్ ని నీకు ఇచ్చేశాడు. నేనైతే ఎప్పుడైతే యేసయ్యను అంగీకరించాడో అప్పుడే ఆయన అథారిటీ నాకు వచ్చేసింది, ఆయన పవర్ నాకు వచ్చేసింది. సో మీ కళ్ళ ముందే చూడండి ఎన్ని అద్భుతాలు దేవుడు చేశాడు. సో ఆ పవర్ ని నేను, అథారిటీని కాపాడుకోవాలంటే ప్రేయర్ లో కూర్చోవాలి. ఆ పవర్ ని నేను ఇంక్రీజ్ చేసుకోవాలి, అథారిటీని ఇంక్రీజ్ చేసుకోవాలి. సో వన్ డే వి విల్ సీ, ఇట్లా క్యాన్సర్లు ప్రేర్ చేస్తే మెల్ట్ అయిపోవాలి అక్కడనే. 4th స్టేజ్ క్యాన్సర్ కూడా మెల్ట్ అయిపోవాలి. ఎలాంటి దురాత్మ శక్తులు, అంధకార శక్తులు కూడా క్యాన్సల్ అయిపోవాలి, వెళ్ళిపోవాలి శరీరం నుంచి. సో ఆ అథారిటీలోకి మనం వెళ్ళాలి. ఇప్పుడు యేసుప్రభు చూడండి, సముద్రము ఎగిసి ఎగిసి పడుతున్న సముద్రాన్ని ఏమన్నాడు? సముద్రమా ఉండిపో, సముద్రమా నువ్వు దండం పెడతా నీకు, నువ్వు ఆగిపో, సముద్రమా నువ్వు మమ్మల్ని ముంచేయకు అని ఇట్లా బతిలాడా? ఒక్కసారి నోరెత్తి సముద్రమా నువ్వు నిమ్మలము కా అని గద్దించాడా? సో ఏం చేశాడు? నిమ్మలము కా అని గద్దించాడు, సముద్రం నిమ్మలైంది. కుష్ఠరోగిని ఏమన్నాడు? కుష్ఠరోగి నువ్వు వెళ్ళు, ఇక లేచి స్వస్థత పడు, నీ పాపాలు క్షమించబడ్డాయి, పరుపెత్తుకొని వెళ్ళిపో అన్నాడు. పరుపెత్తుకొని వాడు వెళ్ళిపోయాడు అప్పటికప్పుడు లేచి. పుట్టి వాడు వచ్చాడు, యేసయ్య చేతులు వేశాడు. నువ్వు నమ్ముతున్నావా? ఏస్ నమ్ముతున్నాను. ఏస్ అయితే నీ నమ్మక చొప్పున జరుగును గాక. చేయి తీశాడు, కళ్ళు రీస్టోర్ అయ్యాయి, ఐస్ రీస్టోర్ అయ్యాయి. పక్షవాయువు వచ్చాడు, పక్షవాయువు వచ్చిన వాడికి మళ్ళా క్యూర్ ఉండదు. కుష్ఠరోగం వచ్చిన వాడికి క్యూర్ ఉండదు, మెడిసిన్ ఉండదు వాళ్ళకు. అప్పుడు అయితే డాక్టర్లు లేరు, ఇప్పుడు అంటే అన్నిటికీ డాక్టర్లు ఉన్నారు. యేసుప్రభు వారి దగ్గరికి వచ్చారు, కుష్ఠరోగమా వెళ్ళిపో అన్నాడు, వెళ్ళిపోయింది. స్వస్థత పడు అన్నాడు, స్వస్థత. బికాస్ అథారిటీ, పవర్. సో ఆ పవర్, అథారిటీ మనందరికి ఏమన్నాడు యేసుప్రభు వారు ఏమందు? నేను చేసిన కార్యాలు కంటే, నాకంటే గొప్ప కార్యాలు మీరు చేస్తారన్నారు. కానీ ఏమైంది? సంఘము డౌన్ లో అయిపోయింది, డార్క్నెస్ లో అయిపోయింది, లైట్ లో లేదు, వెలుగులో లేదు, చీకట్లో ఉంది. సో అందుకే డోంట్ లుక్ ఎట్ దిస్ వరల్డ్. ఈ వరల్డ్ ని లుక్ ఎట్ చేయకు, భయపడకు. నీ కమాండ్ ఉంది, అథారిటీ తోటి పిలువు, నువ్వు పిలుచుకో, నీ ఆశీర్వాదాన్ని నువ్వు పిలుచుకో. నువ్వు పుట్టినప్పుడే దేవుడు నీకు ఆశీర్వాదాన్ని పెట్టాడు. చూసారా, నువ్వు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించుడి, నీ ఆశీర్వాదం అది. సో నువ్వు అన్నిటి మీద అధికారం ఉంది, నీ ఆశీర్వాదం అది. సో భూలోకాన్ని నీకు ఇచ్చేశాడు. అందుకే భూలోకంలో నువ్వు ఏది పలికినా కూడా నీ దగ్గరకు వస్తుంది. ఇఫ్ యూ వాంట్ బికమ్ ఏ మల్టీమిలియనర్, ప్రొఫెసీ చేసుకో. ఇఫ్ యూ వాంట్ బికమ్ ఏ రిచెస్ట్ మ్యాన్, ఈజ్ ప్రొఫెసీ. నీకు ఏది కావాలో నువ్వు ప్రవచించుకో, నువ్వు ఏది కావాలో అది అథారిటీతో పిలువు. ఎందుకంటే నువ్వు పుట్టగానే దేవుడు నీ మీద కొన్ని ఆశీర్వాదాలు పెట్టాడు, ఆశీర్వాదాలను పిలుచుకో. అయ్యా నా కోసం భూలోకంలో ఏ ఆశీర్వాదాలు పెట్టావో యేసు నామంలో ఇప్పుడే అవి రిలీజ్ అవును గాక. ఆమేన్. యూ షుడ్ నాట్ బెగ్ ఎనీథింగ్. నువ్వు బెగ్ చేయాల్సిన అవసరం లేదు. సో నువ్వు బెగ్ చేయాల్సిన అవసరం లేదు. సో రీస్టోర్ అవుతుంటాయి. సో అలా కావాలంటే నువ్వు పవర్లెస్ గా ఉండకూడదు, పవర్ఫుల్ క్రిస్టియన్ లాగా ఉండాలి. సో భూమి మీద నుండి జంతువులన్నిటికీ, ఆకాశ పక్షులన్నిటికీ, భూమి మీద పాకు సమస్త జీవులకును పచ్చని చెట్లని ఆహార మగునని పలికేను, ఆ ప్రకారమాయను. చూసారా అండి?
సో దేవుడు భూమిని ఎంతో ప్రేమతో ఇష్టంతో సృష్టించి యావత్ సృష్టిని మనిషి కంట్రోల్లో పెట్టాడు. ఇప్పుడు చెప్పండి, కుక్క కంట్రోల్ ఉందా, నక్క కంట్రోల్ ఉందా, సింహం కంట్రోల్ ఉందా, పులి కంట్రోల్ ఉందా, మనిషి కంట్రోల్ ఉందా? ఈ ఈ యూనివర్స్ మొత్తము, ఈ భూలోకం మొత్తము మన కంట్రోల్లో ఉంది. అపవాది గుడ్డితనాన్ని తీసుకొస్తాడు. సో అందుకే అందుకే యూ షుడ్ బిలీవ్ దిస్. నేను ఇవన్నీ చదివిన తర్వాత అవును కదా, మనిషికే కదా ఇప్పుడు అధికారం ఉంది. మనిషి ఫ్లైట్లు వేసుకొని ఆకాశానికి వెళ్ళిపోతున్నాడు. ఈవెన్ సూర్యుడిని టచ్ చేస్తున్నాడు, చంద్రుడిని టచ్ చేస్తున్నాడు. సో యూనివర్స్ లో ఎన్ని నక్షత్రాలు ఉన్నాయో ఆకాశం వరకు, ఇక పరలోకం దగ్గరికి వెళ్ళడం ఒకటే తక్కువ. మనిషి అక్కడ దాకా వెళ్ళాడు, అంత అంచుల దాకా వెళ్ళాడు రాకెట్లు వేసుకొని. సముద్రం మీద షిప్లు తయారు చేసుకొని, బోట్స్ తయారు చేసుకొని సముద్రం మీద వెళ్తున్నాడు. ఆకాశంలో ఫ్లైట్లు తయారు చేసుకొని వెళ్తున్నాడు. భూమి మీద ఉన్న ప్రతి జంతువుని ఏలుతున్నాడు, ప్రతి జంతువుని ఏలుతున్నాడు. బికాస్ గాడ్ గివెన్ ద కంట్రోల్ ఆన్ ద ఎర్త్. ఇప్పుడు చెప్పండి, ఎర్త్ ఈస్ యువర్స్ ఆర్ నాట్? ఈ భూలోకము నీదా కాదా? ఎస్, ఈ భూలోకం మనది. ఈ భూలోకంలో ఉన్న సర్వాధికారములు మనదే. మనకు పరలోకంలో అధికారం లేదు. మనం పరలోకంలో వెళ్ళి ఏ అధికారం కూడా లేదు. మనం పరలోకంలో మనకున్న అధికారం అంతా భూలోకంలోనే. అందుకే నీ అధికారంతో నీ యొక్క ఆశీర్వాదాలను పిలుచుకో. నీ అధికారంతో నీ ఆశీర్వాదాలను స్వస్థతపరచుకో. నెక్ పెయిన్ ఉందా? జస్ట్ ప్రాక్టీస్ చేయండి. ఐ కమాండ్ మై నెక్ పెయిన్ కమ్ అవుట్ ఆఫ్ ఫ్రమ్ మై బాడీ. ఐ మీన్ దాట్స్ ఇట్. ఒకసారి పోలేదు, రెండోసారి పలుకు, మూడోసారి పలుకు, పదోసారికి అది వెళ్ళిపోతుంది. షోల్డర్ పెయిన్ ఉందా? ఐ కమాండ్ మై షోల్డర్ పెయిన్ కమ్ అవుట్ ఆఫ్ ఫ్రమ్ దిస్ బాడీ. ఆమేన్. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఐఎమ్ హీల్డ్, ఐఎమ్ డెలివర్డ్, ఐఎమ్ బ్లెస్డ్. ఆమేన్. చూసారా? కమాండ్ చేయాలి, నోరుతో పలకాలి, అప్పుడు అవి వెళ్ళిపోతుంటా ఉంటాయి. అప్పుడు నీకు హీలింగ్ వచ్చేస్తుంది, డెలివరెన్స్ వచ్చేస్తుంది. సో కాబట్టి యూ హ్యావ్ పవర్ అండ్ అథారిటీ. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు భూలోకం అంతా నీ కంట్రోల్లో ఉంది, నీ ఆశీర్వాదం నీ కంట్రోల్లోనే ఉంది. సో యూజ్ ఇట్ పవర్, యూజ్ ఇట్ దట్ పవర్. దేవుడు తాడు చేసిన యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా ఉండేను. అస్తమయమును ఉదయమును కలగగా ఆరో దినమాయను. సో ఆయన యావత్తంతా చేసి మన కంట్రోల్లో పెట్టేసి మంచిగా చేసి ఇచ్చేసాడు. సో ఈ లోపు ఏమైంది? మంచిగా ఉంది, ఇక్కడ దాకా స్టోరీ బాగుంది. ఏమన్నాడు ఆదామా, నువ్వు కష్టపడి పని చేయాల్సిన అవసరమే లేదు. నీకు ఏదోని తోటను పెట్టాను, కూరగాయలను మొల్చా, చెట్లు, వృక్షాలు, ఫలాలు అన్ని నీకు మొలిచి పెట్టాను. చంద్రుడు నీకు సహాయంగా ఉంటారు. సో భూలోకాన్ని నీ చేతికి అప్పేదా. నువ్వేం చేయాల్సిన అవసరం లేదు, నీ ఆశీర్వాదం ఇచ్చేసాను. ఈ లోపల ఏమైంది? అపవాది ఎంటర్ అయ్యాడు. అపవాది ఎంటర్ అయ్యి సో ఇంత లగ్జరీ లైఫ్ ని, ఇంత కంఫర్ట్ లైఫ్ ని ఏం చేశాడు? చెడగొట్టిపోతాడు, దొంగలించిపోతాడు. అర్థమైందా అండి? సో దీని తర్వాత ఏమొస్తాడు? తర్వాత అవ్వను సృష్టించబడుతుంది. అవ్వ మోసగించబడుతుంది అపవాది చేత. వీళ్ళకున్న ఆశీర్వాదాన్ని దొంగలించడం జరుగుతుంది. సో ఎగ్జాక్ట్లీ 2000 కాదు, భూమి సృష్టించినప్పటి నుంచి ఇదే జరుగుతుంది. నువ్వు పుట్టుకతోటే నీ పేరు మీద దేవుడు కొన్ని బంచ్ ఆఫ్ బ్లెస్సింగ్స్ ని తీసి పెడతాడు. అపవాది వాటన్నిటిని దొంగలిస్తున్నాడు. అది ఎప్పుడు అంటే నువ్వు ప్రేయర్ చేసి కమాండ్ చేసినప్పుడు అవి నీకు రిలీజ్ అవుతాయి. సో అందుకే డోంట్ సరెండర్ టు డెవిల్. డెవిల్ నిన్ను లైట్ చేస్తుంటా అంటాడు, నువ్వు పవర్లెస్ క్రిస్టియన్. ఆ రోజు అవ్వని ఏమన్నాడు? ఏం కాదు, ఈ పండు తినండి, ఈ పండు తింటే ఏం కాదు, మీరు దేవుడికి ఎక్కువగా అవుతారు, దేవుడు కుళ్ళుకుంటున్నాడు, అందుకే ఈ పండు తినద్దు అన్నాడు. సో డెవిల్ ఈస్ ఆల్వేస్ లయర్, ఆల్వేస్ లయర్, ఆల్వేస్ లయర్. డోంట్ లిజన్ టు దెమ్, లిజన్ టు వర్డ్ ఆఫ్ గాడ్ ఓన్లీ. గుర్తుపెట్టుకోండి, నేను చెప్తున్నాను, వర్డ్ ఆఫ్ గాడే మీరు వినాలి, దేవుల్ని వినద్దు. నీకు చెప్తాడు, నీకే భర్త లేడు, నీకే పిల్లలు లేరు, నీకే అది లేదు, నీకే ఉద్యోగం లేదు, నువ్వే చదువుకోలేదు, నీ లోపల ఏం పవర్ ఉంటది? బ్రదర్ ఇలాగే చెప్తాడు, ఇలా నెగిటివ్ ఫీలింగ్ ఇస్తాడు. డోంట్ లిజన్ టు డెవిల్, డోంట్ లిజన్ టు డెవిల్. సో దేవుడు శక్తి సామర్థ్యాన్ని ఇచ్చేశాడు. ఇప్పుడు ఆదాం ఏమన్నా పోస్ట్ గ్రాడ్యుయేటా? ఆదాం ఏమన్నా సాఫ్ట్వేర్ ఇంజనీరా? ఆదాం ఏమన్నా హైలీ క్వాలిఫైడా? నా మాటలు కూడా రావు. సో ఈ డజంట్ హ్యావ్ ఎనీ వరల్డ్లీ నాలెడ్జ్. జస్ట్ ఇచ్చేసాడు దేవుడు. సో నీకు కూడా ఇచ్చేస్తాడు. ఎలాగైనా కూడా దేవుడు నిన్ను పోషిస్తాడు, ఎలాగైనా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. సో అందుకే నీ ఆశీర్వాదాన్ని దొంగలించకుండా చూసుకో అపవాది చేత. సో ఇక్కడ ఆశీర్వాదం దొంగలించబడింది. యూ హ్యావ్ కంఫర్ట్ లైఫ్, యూ హ్యావ్ లగ్జరీ లైఫ్, యూ హ్యావ్ లావిష్ లైఫ్. సో నీకంతా దేవుడు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించుడి. ఇది నీకు ఇచ్చిన స్వాస్థము, ఇది నీకు ఇచ్చిన అధికారం. సో we'll continue tomorrow. So
కాబట్టి డోంట్ బి లైక్ ఎ పవర్లెస్ క్రిస్టియన్. సో ఆస్క్ గాడ్ ఫర్ గివ్ ద అథారిటీ ఇవ్వమని అడగండి, పవర్ ఇవ్వమని అడగండి. మీ శ్రమల మీద మీకు పవర్ ఉంది. గుర్తుపెట్టుకోండి, మన శ్రమల మీద, మన పోరాటాల మీద, మన ఆర్థిక సమస్యల మీద, మన బలహీనతల మీద, మన పాపం మీద, మన శాపాల మీద దేవుడు మనకు అధికారాన్ని ఇచ్చేశాడు. దేవుడు అన్నిటి మీద అధికారాన్ని ఇచ్చేశాడు. ఈ భూలోకం మొత్తం మీద అధికారం ఉన్నప్పుడు నీ శ్రమల మీద, నీ ఆర్థిక, నీ కుటుంబ, నీ పిల్లల, నీ భర్త సమస్యల మీద నీకెందుకు అధికారం ఉండదు? యూ హ్యావ్ పవర్, యూజ్ ఇట్, దట్ పవర్. You have authority. Don't beg anybody. Just you can say to universe, it will be come to you. నువ్వు ఏదైతే ఇట్లా విశ్రేస్తావో అదే నీ దగ్గరికి వస్తుంది. నాకు యేసు నామంలో నేను గొప్పదాన్ని కావాలి, అంతే, అది వచ్చేస్తుంది నీ దగ్గరికి. యేసు నామంలో టుడే ఇస్ మై డే, టుడే ఇస్ మై సక్సెస్ డే, టుడే ఇస్ మై విక్టరీ డే, టుడే ఐఎమ్ బ్లెస్డ్, టుడే ఐఎమ్ హీల్డ్, టుడే ఐఎమ్ డెలివర్డ్, టుడే ఇస్ ద డే ఆఫ్ మై సక్సెస్, టుడే ఇస్ ద మై డే ఆఫ్ విక్టరీ. దట్స్ ఇట్. యూ కెన్ త్రో దోస్ వర్డ్స్ ఫ్రమ్ యువర్ మౌత్. మనం ఎంతసేపు వాడు మంచోడు కాదు, వీడు మంచోడు కాదు, వాడు కఠినాత్ముడు, వీడు కఠినాత్ముడు, వాడి గుణం ఇలాంటిది, వీడి గుణం ఇలాంటిది, అందుకే మనం ఈ దరిద్రంలోకి పోతున్నాం. దేవుడు నీకు నోరిచ్చింది ఇతరులను కర్స్ చేయడానికి కాదు. దేవుడు నీకు నోరిచ్చింది ఇతరులను శపించడానికి కాదు. దేవుడు నీకు నోరిచ్చింది ఇతరులను దూషించడానికి, విమర్శించడానికి కాదు. యూజ్ దిట్ వర్డ్ విత్ ద పవర్ అండ్ అథారిటీ టు గెట్ యువర్ బ్లెస్సింగ్స్. నీ బ్లెస్సింగ్ ని తీసుకొచ్చుకో అన్నాడు సొలొమోను అడిగాడు, అయ్యా నాకు జ్ఞానము లేదు ప్రభు అని అడిగాడు. సో దేవుడు జ్ఞానంతో పాటు ధనంతో పాటు ఐశ్వర్యము ఇచ్చేశాడు, పేరు ఘనతని ఇచ్చేశాడు. నోరుతోటి బ్లెస్సింగ్ అడిగాడు, తీసుకొచ్చుకున్నాడు సొలొమోను. సో అలా నువ్వు కూడా నోరుతో బ్లెస్సింగ్ అడుగు, బ్లెస్సింగ్ ని రిలీజ్ చేయి, తీసుకొచ్చుకో. సో ఎందుకంటే మన దగ్గర ఏంటంటే వరస్ట్ కల్చర్ అమ్మా, ఇది వరస్ట్ కల్చర్. ఒక మనిషిని స్కాన్ చేయడం, ఒక మనిషి గురించి నెగిటివ్ గా చెప్పడం, ఒక మనిషి గురించి విచిత్రంగా వాళ్ళ లేని గుణాలను కూడా అంటగట్టడం, ఇదంతా నోటితో చేసే పాపం. నాకైతే అసహ్యం అండి. ఐ విల్ స్టే అవే ఫ్రమ్ దోస్ పీపుల్. నిజంగా నాకు అసహ్యం. ఒక మనిషి లేనప్పుడు మనిషి గురించి చెడుగా మాట్లాడడం, ఒక మనిషిని చెప్పించడం, దూషించడం అసహ్యం. నేను అసహించుకుంటా. బికాస్ మై మౌత్ ఈజ్ అ మౌత్ ఆఫ్ అథారిటీ. నా పవర్ ఉంది, నా మాటకు చాలా పవర్ ఉంది. నేను మాట్లాడితే చాలా మందికి ఉద్యోగాలు వస్తున్నాయి, మాట్లాడితే దయ్యాలు వెళ్ళిపోతున్నాయి, మాట్లాడితే రోగులు స్వస్థత పడుతున్నారు, మాట్లాడితే అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు. అలాంటి మౌతుని నేను ఎలా వాడాలి? చాలా ప్రాపర్ గా వాడాలి. అలాంటి మౌతుని నేను ఎలా వాడాలి? సో నువ్వు కూడా మౌతుని ప్రాపర్ గా వాడు. ఆ మౌతుతో నువ్వు ప్రవచించుకో, అథారిటీ నీ దగ్గరికి వస్తుంది, నీ ఆశీర్వాదం నీ దగ్గరికి వస్తుంది. ఒక నాలిక నుంచి ఆశీర్వాదాన్ని పలకాలి, శాపాన్ని పలకదు. ఒకరిని శాపించుకుంటూ నువ్వు నోటితో ప్రార్థన చేసినప్పుడు, నువ్వు అథారిటీతో జాబ్రా అంటే 100 సంవత్సరాలని అది రాదు. సో నోటిని కంట్రోల్ చేసుకో. నోరు పవిత్రంగా ఉండాలి, నోరు పరిశుద్ధంగా ఉండాలి, నోటి మాటలు అస్తవ్యస్తంగా ఉండద్దు. సో ఒక స్ట్రిక్చర్ గా ఉండాలి. మాట్లాడేది తక్కువ మాటలైనా కూడా ప్రాపర్ గా మాట్లాడాలి, పొలైట్ గా మాట్లాడాలి. సో కర్స్ చేయొద్దు ఎవరిని కూడా. సో దెర్ ఆర్ మెనీ డైమెన్షన్స్ ఆర్ దేర్. ఇప్పుడు సీఎం ఉన్నాడండి, ఎలా ప్రవర్తిస్తాడు? పిఎం ఉన్నాడు, ఎలా చిల్లరగా ప్రవర్తిస్తాడా? రోడ్ సైడ్ రోమియో లాగా ప్రవర్తిస్తారా? డీసెంట్ గా బిహేవ్ చేస్తారు, డీసెంట్ గా మాట్లాడతారు. సో బికాస్ దే హ్యావ్ వన్ పవర్ అండ్ అథారిటీ. ఒక పవర్ అండ్ అథారిటీ ఉన్నవాడు డీసెంట్ గా బిహేవ్ చేస్తాడు. ఇప్పుడు ఖాళీగా కూలి పని చేసుకొని ఏం చేస్తాడు? రోజు సాయంత్రం కానీ తినేసి మందు తాగేసి రోడ్ల మీద చిల్లరగా మాట్లాడతాడు, భార్యను తిడతాడు, కొడతాడు. Because he doesn't have any power, he doesn't have any common sense. But we have common sense, we have power and authority more than CM, more than PM. గుర్తు పెట్టుకోండి, ఈ ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి కంటే ఎక్కువ పవర్ అండ్ అథారిటీ మనందరికీ దేవుడు ఇచ్చేశాడు. యూజ్ ఇట్, దట్ పవర్ ఫ్రమ్ టుడే. సో లెట్ us pray for power. నాజరుడైన యేసయ్య, వాట్ ఏ మైటీ బ్లెస్సింగ్ మెసేజ్ మై లార్డ్. అయ్యా చాలా పవర్ఫుల్ మెసేజ్ ని మా అందరికి ఇచ్చావు. ఇట్స్ ఎంకరేజెస్, ఇట్ మోటివేటర్స్ మై లార్డ్. ఇప్పటి వరకు మా లోపల ఉన్న శక్తిని మేము గ్రహించలేకపోయాము. We are not a ordinary people, we are the extraordinary people. We are the normal man, we are the child of God, we are the children of the God, we are the son of God, we are the daughter of the gods. Yes my Lord, we are believing that. ఈ రోజు నుంచి మేము ధైర్యంగా పవర్ఫుల్ గా బ్రతికే కృపను దయచేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్.